Good morning, students. This class let us understand new model test of significance for difference of means. అంటే ఇక్కడ రెండు రకాల గ్రూప్స్ సంబంధించిన మీన్స్ ని మనం కంపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో యాజ్ యూజువల్ గా మీకు తెలిసినట్టు సో 5% కి 1% కి టాబ్లెటెడ్ వాల్యూస్ అనేది ఇక్కడ నోట్ చేశాను. సో టూ టైల్డ్ రైట్ టైల్డ్ లెఫ్ట్ టైల్డ్ ఇవి మామూలే. సో లార్జ్ శాంపుల్ టెస్ట్ అంటే ఏంటంటే శాంపుల్ సైజ్ కనుక 30 కన్నా ఎక్కువ ఉంటే అది లార్జ్ శాంపుల్ టెస్ట్ అవుతుంది. ఒకవేళ శాంపుల్ సైజ్ కనుక 30 కన్నా తక్కువ అయితే అది స్మాల్ శాంపుల్ టెస్ట్ అవుతుంది. అప్పుడు టీ టెస్ట్లు మనం యూజ్ చేస్తాం. సో దీనికి సంబంధించిన ప్రాబ్లం మనం చూద్దాం. సో ప్రాబ్లం చూడండి. ఇన్ ఆర్డర్ టు మేక్ ఏ సర్వే ఆఫ్ ద బయింగ్ హ్యాబిట్స్, two markets A and B are chosen at two different parts of a city. 400 women shoppers are chosen at random in a market A, and their average daily expenditure on food is 250 with a standard deviation of ₹40. The figures are 220 and 55 for market B, where also 400 women shoppers are chosen at random, tested 1% level whether the mean expenditures are same or not. So rendu markets unnai, market A, market B. So market A lo 400 మంది ఉమెన్ ని సర్వే చేశారు. మార్కెట్ బిలో కూడా 400 మంది ఉమెన్ ని సర్వే చేశారు. సో వీళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ మీద వాళ్ళు చేసే ఎక్స్పెండిచర్ ని ఇక్కడ సర్వే చేస్తున్నారు. సో యావరేజ్ గా మార్కెట్ ఏలో వాళ్ళు ఖర్చు పెట్టేది ఫుడ్ మీద ఎంతంటే ₹250. స్టాండర్డ్ డివిజన్ వచ్చి 40 వచ్చింది. అలాగే మార్కెట్ బిలో 220 ఖర్చు పెడితే స్టాండర్డ్ డివిజన్ వచ్చి 55 వచ్చింది. అయితే 1% దగ్గర చెక్ చేయమంటున్నాడు. యావరేజ్ డైలీ ఫుడ్ ఎక్స్పెండిచర్ అనేది మార్కెట్ ఏలో ఎలా ఉంది, మార్కెట్ బిలో ఎలా ఉంది కంపేర్ చేద్దాం. సో 400 ఉమెన్ అంటే 30 కన్నా ఎక్కువ కదా. సో కాబట్టి లార్జ్ శాంపుల్ టెస్ట్ యూజ్ చేస్తాం మనం. సో we will start with aim to test the claim that average expenditure is same or not for different markets. సో రెండు మార్కెట్స్ లో ఎలా ఉందనేది మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఫార్ములా అనేది మారుతుంది. సో ఫార్ములా ఏంటంటే న్యూమరేటర్ వచ్చి x బార్ మైనస్ y బార్, అది న్యూమరేటర్ అండి. సో డినామినేటర్ ఏంటంటే డినామినేటర్ మొత్తం కూడా స్క్వేర్ రూట్ లో ఉంటది. ఏంటంటే సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై n1 ప్లస్ సిగ్మా వై స్క్వేర్ బై n2. దీనికి మళ్ళీ రూట్ అప్లై చేయాలన్నమాట. ఓకే, n1 అంటే శాంపుల్ సైజ్ ఆఫ్ ది ఫస్ట్ గ్రూప్, అలాగే n2 అంటే శాంపుల్ సైజ్ ఆఫ్ ద సెకండ్ గ్రూప్. ఎక్స్ బార్ అంటే ఫస్ట్ గ్రూప్ యొక్క శాంపుల్ మీన్, వై బార్ అంటే శాంపుల్ మీన్ అనమాట, సెకండ్ గ్రూప్ యొక్క శాంపుల్ మీన్. ఓకే రైట్. సో ఇలాగే శాంపుల్ స్టాండర్డ్ డివిజన్ ఆఫ్ ద గ్రూప్స్ కూడా మనం మెన్షన్ చేస్తాం. సో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు we will start with null hypothesis. యాక్చువల్గా ఫస్ట్ మార్కెట్ ఏలో వాళ్ళు ఫుడ్ ఎక్స్పెండిచర్, మార్కెట్ బిలో వీళ్ళు ఫుడ్ మీద చేసే ఎక్స్పెండిచర్ అనేది ఒకేలా ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నాం. అది కూడా 1% దగ్గర. సో డిఫరెన్స్ లేదు అని తీసుకుంటాం. దట్ ఈస్ వాట్ నల్ హైపోథెసిస్. సో మ్యూ ఎక్స్ యావరేజ్ ఎక్స్పెండిచర్ ఇన్ ది మార్కెట్ ఏ, ఇక్కడ ఏబి బదులు ఎక్స్ అండ్ వై అనుకుంటున్నాం. మ్యూ ఎక్స్ అనేది మీన్ ఎక్స్పెండిచర్స్ అనేవి రెండు మార్కెట్స్ లో ఒకటే. ఆల్టర్నేటివ్ అంటే ఏంటి, దెర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద శాంపుల్ మీన్స్ ఆఫ్ టూ గ్రూప్స్. మీన్ ఎక్స్పెండిచర్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయని తీసుకుంటాం టూ టైల్ టెస్ట్. కానీ ఎక్కడ చెక్ చేయమన్నాడు వాడు, 1% దగ్గర చెక్ చేయమన్నాడు. సో ఇచ్చిన డేటాను వచ్చేద్దాం. సో n1 అంటే 400, మార్కెట్ బిలో కూడా 400 మంది ఉమెన్ షాపర్స్ ఉన్నారు. ఫస్ట్ మార్కెట్ లో ఉమెన్ 400 మంది కూడా ఫుడ్ మేడ్ చేసే ఎక్స్పెండిచర్ వచ్చి 250, అలాగే మార్కెట్ బిలో ఫుడ్ మేడ్ చేసే ఎక్స్పెండిచర్ వచ్చి 220. ఫస్ట్ మార్కెట్ లో మనకి ఇచ్చిన స్టాండర్డ్ డివిజన్ 40, సెకండ్ మార్కెట్ బిలో మనకి ఇచ్చినటువంటి స్టాండర్డ్ డివిజన్ వచ్చి 55. ఈ డేటా నేను ఏం చేశానంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను. వి గాట్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ 8.82. మీరు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ న్యూమరేటర్ క్యాలిక్యులేట్ చేయండి, పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై n1 చేయండి, సిగ్మా వై స్క్వేర్ బై n2 చేయండి. ఈ రెండు కలపండి. కలిపిన తర్వాత వచ్చిన నెంబర్కి రూట్ ఫైండ్ అవుట్ చేయండి. క్యాషియో మాత్రం జాగ్రత్తగా వాడండి. ఓకే, సింగిల్ స్టెప్ లో కూడా మీకు ఆన్సర్ వస్తుంది. క్యాషియో యూజ్ చేయడం తెలిస్తే బ్రాకెట్స్ అనేది పర్ఫెక్ట్ గా ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఇస్ 8.82. సో 1% లెవెల్ దగ్గర ఫర్ టూ టైల్ టెస్ట్ కి టాబ్లెటెడ్ వాల్యూ ఎంత, 2.58. సో యాజ్ యూజువల్ గా మన అలవాటు ప్రకారం రెండింటికి మాడ్యులస్ అప్లై చేస్తాం. సో ఏదైనా నెగిటివ్ నెంబర్ ఉంటే పాజిటివ్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో రెండు పాజిటివ్ కాబట్టి అవే మిగిలే. సో 8.82 అన్నది 2.58 కన్నా ఎక్కువ కాబట్టి నల్ హైపోథెసిస్ ఏదైతే మనం తీసుకున్నామో దాన్ని మనం రిజెక్ట్ చేస్తాం. ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ని యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే క్యాలిక్యులేటెడ్ వాల్యూ అనేది టాబ్లెటెడ్ వాల్యూ కన్నా చాలా ఎక్కువ వచ్చింది. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ఏవైనా స్టేట్మెంట్ రాసాం మనము, దెర్ ఈస్ ఏ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ఏమని రాసుకున్నాం, there is a significant difference between the sample means of two groups. ఇదే రీరైట్ చేస్తాం. ఓకే, సో కన్క్లూజన్ మళ్ళీ ఏం చేస్తాం, ఇన్ఫరెన్స్ అని హెడ్డింగ్ పెట్టిన తర్వాత క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎంత వచ్చింది
టాబ్లెటెడ్ వాల్యూ ఎంత వచ్చింది. సో ఫైనల్ కన్క్లూషన్ ఏంటి, దెర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద మీన్ ఎక్స్పెండిచర్స్ ఆన్ ఫుడ్స్ ఆఫ్ ఉమెన్ పాపులేషన్ ఇన్ టూ మార్కెట్స్. దట్ ఈస్ వాట్ ఫైనల్ కన్క్లూషన్. ఓకేనా. సో వెరీ ఈజీ, ఫార్ములా మాత్రం మారుతుంది, మీకు కొంచెం అలవాటు అయి ఉంటుంది. ఓకే, లార్జ్ శాంపుల్ టెస్ట్ అంటే గుర్తుపెట్టుకోండి, ఈ 30 కన్నా ఎక్కువ ఉంటే లార్జ్ శాంపుల్ టెస్ట్ అంటాం.